అని దేవుడు మనల్ని కూడా మరి శిక్షిస్తా ఉంటాడండి. దేవుడు మనల్ని కూడా ఒక్కొక్క సమయంలో మరి తన యొక్క చిత్తాన్ని బయలుపాటు చేస్తా ఉంటాడు. మనం అనుకోవాలి, ఓహో! దేవుడు నన్ను ఈ విధమైన శ్రమల్లో పెట్టాడు అంటే, నేనింకా ఆత్మీయంగా బలపడాలా, నేనింకా ప్రార్థనలో ఎదగాల, నేనింకా వాక్యాన్ని చదవాలా అన్న ఆలోచనలోకి మనం వస్తే ఆత్మీయంగా బలపడుతున్నట్టు లెక్కండి. కానీ చాలామంది అనుకుంటారు, నాకు కష్టాలు ఎక్కువైపోతున్నాయంటే నేను దేవుడిని నమ్ముకోవడం ద్వారా వచ్చేసినాయని ఎప్పుడు కూడా మన మనసులోకి ఆ ఆలోచన అంటూ రాకూడదనమాట. అంటే కష్టాల్లో నుండి కూడా భక్తి అనేది పుట్టాలన్నమాట. భక్తి ఎప్పుడు పుడతదంటే యోబు గ్రంథంలో చెప్తారు కదా! ఏమంటాడంటే యోబు గ్రంథంలో చక్కటి మాట ఉంటదండి. "నీ భక్తి నిన్ను ధైర్యం పుట్టింపదా? నీ భక్తి నిన్ను కాపాడదా? బాధల్లో, శ్రమల్లో, కష్టాల్లో, వ్యాధుల్లో ఉన్నప్పుడు నీ భక్తి నిన్ను ధైర్యపరచదా?" అని యోబు భక్తుడు చెప్తా ఉంటాడు. కాబట్టి ఒకటో మాట ఏంటంటమ్మా, ఒకడు తన కుమారుని ఇట్లా శిక్షించెనో, అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నువ్వు తెలుసుకొని దేవునికి లోబడినప్పుడు నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నావు అని అర్థం చేసుకోవాలండి. రెండవది చూడండమ్మా ఒకసారి ద్వితీయోపదేశ కాండం 32 అధ్యాయం 7వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉందండి. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 7వ వచనం అండి. పూర్వదినములను జ్ఞాపకము చేసుకొనుము, ఆయ్. తరతరముల సంవత్సరములను తలంచుకొనుము. ఆయ్. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ ఆయ్. పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. ఇంకా చదవమ్మా. మనము మహోన్నతుడు చదవమ్మా చదవమ్మా. మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభజించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇశ్రాయేలుల లెక్కను బట్టి ప్రజలను సరిహద్దులను నియమించెను. చాలమ్మా చాలమ్మా. ఇక్కడ రెండవ అంశం ఏమిటంటే పూర్వ దినములను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ఆత్మీయంగా ఎదుగుతామండి. పూర్వ దినములు జ్ఞాపకం చేసుకోవాలని మరి పంచఖండాల్లో అంటే 5 ఖండాల్లో మోషే గారు ఇశ్రాయేలును ఉద్దేశించి ఈ మాటలు రాస్తా ఉన్నాడు. ఏమిటి పూర్వ దినాలు? ఏమిటి ఈ చరిత్ర అని మనం ఒక్కసారి ఆలోచించుకుంటే, ఇశ్రాయేలీయులు అబ్రహామును కల్దీయుల దేశంలో నుండి పిలిచి, ఊరు అనే పట్టణంలో నుండి పిలిచి, నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని ఆదికాండము 12 అధ్యాయంలో ఆ యొక్క దినచర్య అంతా కూడా దేవుడు అబ్రహాముకు చెప్తా ఉంటాడు. నేను ఎలా చేస్తానంటున్నాడంటే, ఆకాశం వైపు చూడమన్నాడు. ఆకాశంలో ఏముంటాయమ్మా? నక్షత్రాలు ఉంటాయి. నక్షత్రాల వలె నీ సంతానాన్ని నేను అభివృద్ధి పరుస్తాను అని అన్నాడు. అలాగే సముద్రం దగ్గర తీసుకెళ్ళి సముద్రం దగ్గర ఉన్నటువంటి ఇసుకను చూపించి ఇసుకను లెక్క పెట్టు అని అన్నాడు. ప్రభువా నా వల్ల కాదు తండ్రి అని అంటాడు. అయితే ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తాను అని అన్నాడు దేవుడు. అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని బట్టి అబ్రహాముకు ఇస్సాకు అనే కుమారుని ఇవ్వడం, ఆ కుమారుని ద్వారా మళ్ళీ యాకోబు యాకోబునివ్వడం, యాకోబు ద్వారా 12 మంది సంతానాన్ని మరి ఇవ్వడము. ఈ 12 మంది సంతానం ఇశ్రాయేలీయులుగాను, అలాగే మరి ఇస్మాయేలు అనే ఒక అబ్రహాము యాకోబు యొక్క హాగరు పుట్టినటువంటి కుమారుడికి ఇస్మాయేలు, అతని ద్వారా ఒక 12 మంది రాజులు రావడము. ఈ 12 మంది కలిసి మొత్తం ఈ ప్రపంచాన్ని అంతటిని కూడా వారు మరి నింపడం ఇవన్నీ కూడా జరుగుతాయండి. తర్వాత చాలా చాలా సంతానం అభివృద్ధి చెందుతది. అయితే వాళ్ళకి దేవుడు చెప్పినటువంటి అబ్రహాముకు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు కొన్ని సంవత్సరాలు బానిసత్వంలో ఉంటారు. ఆ తర్వాత నేను చూపించే దేశమునకు మీరు వెళ్తారు, ప్రయాణం చేస్తారు మోషే నాయకత్వంలో అని చెప్తాడు దేవుడు. ఎళ్తున్న మార్గంలో ఎన్ని అద్భుతాలు దేవుడు చేస్తాడో, ఎన్ని ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తాడో, ఎన్ని మరి మహత్కార్యాలు దేవుడు చేస్తాడో అవన్నీ కూడా దేవుడే మరి నాయకులకు అంటే మోషే గారికి, అహరోను గారికి అందరికి కూడా చెప్పడం జరుగుతూ ఉంటదండి బైబిల్ గ్రంథం. అలాగే ఎలాగైతే మేలు చేశాడో, తన శక్తిని ఏ విధంగా అయితే మరి బయలుపడి చేశాడో, ఇశ్రాయేలీయులు మరి అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు భక్తి పెరుగుతది, ఆత్మీయంగా ఎదుగుతారు అని చెప్తా ఉన్నాడండి ఇక్కడ. అందుకనే పూర్వ దినములందు జ్ఞాపకం చేసుకునుము అంటున్నాడు. అంటే ఉదాహరణ చూడండి,
ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలులు ప్రయాణమే వస్తుండగా ఎన్ని అద్భుతాలు చేసాడమ్మా దేవుడు. ఎర్ర సముద్రము అడ్డు వస్తది. అది ఎర్ర సముద్రం అడ్డు వచ్చినప్పుడు ముందుకెళ్తే గొయ్య, వెనకెళ్తే నుయ్యిలా పరిస్థితి అక్కడ ఏర్పడుతది. ముందేమో ఎర్ర సముద్రం అడ్డొస్తది. వెనకాలేమో శత్రు సమూహం వచ్చేస్తారు. ఆ సమయంలో మోషే గారు, ప్రభువా ఏం చేయమంటావు తండ్రి అని ప్రార్థన చేస్తాడు. చేయగానే నీ కర్ర సముద్రం మీద పెట్టుము అంటాడు. వెంటనే పెట్టగానే ఏమవుతదమ్మా? సముద్రం 2 పాయలైపోతది. ఆ ఆరిన నేల మీద వారు నడిచి వెళ్తారు. తర్వాత దారి మార్గంలో వారికి ఆహారం కావాలా. ఏం చేయాలి ప్రభువా అన్నప్పుడు ఆకాశం వైపు ప్రార్థన చేస్తే ఆకాశంలోని మన్నాను పంపించాడు. తర్వాత పూరేలు పంపించాడు. తర్వాత దాహం వేస్తుంది ప్రభువా అని అడిగినప్పుడు మరి అక్కడ బండను కొట్టగా నీళ్ళొచ్చినవి. అలా ఎన్నో 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 అద్భుతాలు, చెప్పలేనటువంటి ఎన్నో అద్భుతాలు దారిలో దేవుడు ఇశ్రాయేలులకు చేసినట్టుగా మనం చూస్తా ఉంటాం. అయితే మునుపటి దినములను జ్ఞాపకం చేసుకొనుము అని వాక్యం తెలియజేస్తా ఉంది. అప్పుడు మన భక్తి పెరుగుతదనమాట. దేవుడు మన జీవితాల్లో కూడా మరి మునుపటి దినాల్లో ఎన్ని మేలులు చేశాడు, ఎన్ని అద్భుతాలు చేశాడో మనం కూడా జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత కలిగి మన యొక్క జీవన ప్రయాణాన్ని మనం కొనసాగించే వారుగా మనం ఉండాల. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా జరిగినటువంటి మేలులు మర్చిపోతే కృతజ్ఞత లేని వారుగా ఉంటామండి. మనకు ఏదో ఒక సమస్యొచ్చింది. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుడు కార్యం చేసినప్పుడు వెంటనే మర్చిపోయేవారుగా ఉంటే ఆత్మీయంగా మనం ఎదగలేమన్నమాట. ఆత్మీయంగా ఎప్పుడు ఎదుగుతామంటే, ప్రభువా నువ్వు అద్భుతాలు చేయగల సమర్థుడువు అని మనం చెప్పగలగాలి. ఉదాహరణ చెప్తున్నాను చూడండి. మాకు తెలిసినటువంటి ఒక స్నేహితుడున్నాడు. అతనికి 3 సంవత్సరాలు అయ్యింది ఇంచుమించుగా వివాహం అయ్యి. పిల్లలు లేరన్నమాట. చాలా బాధపడతా ఉన్నారు. అందరికి మా ఫ్రెండ్స్ అందరూ కూడా మంచి మంచి పిల్లలు కలిగి ఉన్నారు. వారికి సంతానం లేక బాధపడతా ఉన్నారు. మనం ఫోన్ చేసి ఇలాగా మాకు 3 సంవత్సరాలు ఇంచుమించుగా 2, 3 సంవత్సరాలు అయింది. పిల్లలు లేరు. ప్రార్థన చేయండి అని అన్నప్పుడు మా పాస్టమ్ గారు మేము కూడా కలిసి ప్రతిరోజు ఉదయకాల సమయంలో జూమ్ ముందు ప్రార్థన చేయడం మొదలుపెట్టేవారు. అలా ప్రార్థన చేయగా చేయగా దేవుడు ఏం చేశాడంటే జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ప్రెగ్నెన్సీ అయిందని ఒక ఫోను చేయడం జరిగింది మా స్నేహితుడు. చాలా సంతోషించాం. చాలా ఆనందపడ్డాం. ఎందుకంటే దేవుడు చేసినటువంటి మేలులది. ఎవరి ద్వారా దేవుడు ప్రార్థన చేయడం ద్వారా దేవుడు కార్యాలు చేశాడు. అలాగే మనం ఏం చేయాలంటే జ్ఞాపకం ప్రభువా నీ కార్యాలు అద్భుతమైనవి. ఆశ్చర్య కార్యములు చేస్తా ఉన్నావు ప్రభువా. అలా మన జీవితాల్లో కూడా ఎన్నో అద్భుతాలు మనం చూస్తా ఉంటాం. మనం కూడా ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకునే వారుగా ఉండాలన్నమాట. తర్వాత మూడోది చూడండమ్మా. మూడోది కూడా చూడండమ్మా. ద్వితీయోపదేశ కాండం 32 అధ్యాయము 29 వచనం చదవమ్మా. 39 అధ్యాయం వారు జ్ఞాపకము తెచ్చుకుని దీని తలపోసి తమ కడవరి స్థితి యోచించుట మేలు. అదండి ఇప్పుడు నేను చెప్పినటువంటి సందర్భం అటండి. ఇది ఏం చేయాలంటే మనము దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకోవాలి, తలపోసుకోవాలి. అప్పుడు దేవుడు ఇంకొక మేలులు ఆయన చేయడానికి ఒక ద్వారం తెరవబడుతుంది అన్నమాట. మనము చేసిన మేలుడు ఎప్పుడు కూడా మర్చిపోతే ఆత్మీయంగా మనము ఎదగలేమన్నమాట. అందుకనే దేవుడు ఇచ్చిన మేలు గొప్ప మేలు అంటే రక్షణ అండి. రక్షణే గొప్ప మేలు అండి మనకి. ఎందుకంటే దేవుడు లోకంలో ఎంతో మంది ఉన్నారు. ధనము గల వాళ్ళు ఉన్నారు, ఆస్తిక్కు కలిగిన వారు ఉన్నారు, కార్లు, బంగ్లాలు, డబ్బు, ధనం అన్ని ఉన్న వాళ్ళు ఉన్నారు, చందం కలిగిన వారు ఉన్నారు, టాలెంట్, మరి గొప్ప గొప్ప జ్ఞానం కలిగిన వారు, మరి నైపుణ్యత కలిగిన వారు ఎంతో మంది ప్రపంచంలో ఉన్నారు. కానీ దేవుడు రక్షణ అనే భాగ్యం మనకే ఇచ్చాడు అంటే అర్థం ఏంటి? నిన్ను నన్ను తన ప్రణాళికలో ఉంచుకున్నాడు. నిన్ను నన్ను నరకము పోవటం దేవునికి ఇష్టం లేక దేవుడు తన రక్షణ మనకి ఇచ్చాడు అంటే మనం ఏం చేయాలంటే ఆ రక్షణను తలపోసుకోవాలంట ప్రతిరోజు కూడా. ఈ రోజు ఉదాహరణ చెప్తున్నాను చూడండి. ఓ దైవజనులు చెప్పిన మాట మీకు చెప్తా ఉన్నాం. ఈరోజు మీ ఇంటి ప్రక్క వారింటికి మీరు రక్షణ సువార్తను బోధిస్తా ఉన్నారు. రండి, యేసు ప్రభు మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. ఆయన ద్వారా మనకు రక్షణ వస్తా ఉంది. ఆయన ద్వారా మనకు పాప విమోచన కలుగుతా ఉంది. నీ పాపములు ఆయన ద్వారానే క్షమించబడతా ఉన్నాయి. నువ్వు రక్షణలోకి వస్తే నీ ఆత్మ పరలోకం వెళ్తుంది, నరకం తప్పించబడుతుంది. నీ కొరకు ఆయన కలవరి రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, సమాధిలో 3 దినాలు ఉన్నాడు, తిరిగి లేచాడు. ఈ సత్యం మీరు నమ్మండి అని నువ్వు చెప్తున్నావు అనుకో, ఎవరు వినటం లేదు.
వినడం లేనప్పుడు చెప్పడం వరకు నీ బాధ్యత. అప్పుడు పాదధూళి వదిలేసి వచ్చేయమన్నాడు ప్రభు. ఆ తర్వాత జరిగే సిట్యుయేషన్ ఏంటంటే అమ్మా, నరకంలో వాళ్ళుంటారు. దైవ సన్నిధిలో పరలోకంలో మీరుంటారు. అప్పుడు వాళ్ళనుకుంటారంట, లాజరు ధనవంతుడి చరిత్ర ప్రకారంగా, అయ్యో! నా ఇంటి పక్కన ఒక ఆవిడ చెప్పిందే, ఎంత బాగా చెప్పింది, ఎంత ప్రేమతో చెప్పింది. నేను వినలేకపోయాను. ఆ సత్య మార్గంలో నేను రాలేకపోయాను. ఇదే శాశ్వతం అనుకున్నాను. మా తరతరాల నుండి వస్తున్న ఈ యొక్క మార్గమే కరెక్ట్ అనుకున్నాను. కానీ ఈరోజు తెలిసింది. నేను అక్కడికెళ్ళే అవకాశం ఏమైనా ఉంటదంటారా? అని బాధపడతారంట. ఉంటదమ్మా ఏముందని? ఏముండదు. లాజరు అంటాడు కదా! అబ్రాహామా, నీ చిటికెనీళ్ళతో కొంచెం యొక్క నీటి చుక్కను నా గొంతుకు తడపవా అని అడుగుతాడండి. అప్పుడు అబ్రాహాం అన్న మాట ఏంటంటే, అయ్యా, నీవు భూమి మీద ఉన్నప్పుడు సుఖముగా, శాంతముగా జీవించావు. దేవుడంటే భయం, భక్తి లేకుండా జీవించావు. కాబట్టి నీ దగ్గరికి, నా దగ్గరికి మధ్యలో ఒక అగాధం ఉంది. ఆ దాటి నేను రాలేను. నువ్వు దాటి అక్కడ రాలేవు. కాబట్టి నువ్వు ఇంకా నిత్యం అంతే నీ పరిస్థితి అని చెప్తాడండి. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతదంటే, రక్షణ అనేది దేవుడిచ్చినటువంటి గొప్ప బహుమానం లాంటిదండి మనకి. ఆ నరకం తప్పించుకోవడానికి ఒక మార్గం దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ మార్గంలో మనం ప్రయాణం చేస్తా ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా! ప్రయాణం చేస్తున్న సమయంలో మనం ఆత్మీయంగా ఎదగాల. ఆత్మీయంగా బలపడాల. మనం 3 పూట్ల మనం ఏ విధంగా అయితే శరీరానికి కావలసినటువంటి ఆహారం ఎలా తింటామో, అలాగే మన ఆత్మకు కూడా చక్కటి ఆహారం పెడతా ఉండాల. వాక్యం పెడతా ఉండాల. వాక్యం ఎలా ఉండాలి అంటే, మనల్ని ఇంకా ఇంకా బలపరిచేదిగా ఉండాల. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంలో, అనేక సంఘాల్లో మరి బోధించుతున్నప్పుడంట, బెరయ అని ఒక సంఘం ఉందంట. ఆ సంఘస్థులంట వాక్ అప్పుడు దైవజనులు వాక్యం చెప్తున్నప్పుడు, వాక్యం అలా ఉందా లేదా అని ఏం చేసేవారంట మళ్ళా, లేఖనాలు చదివేవారంట. లేఖనాలు మరి తీసి చూసేవారంట ఆళ్ళు. అంటే వాళ్ళకి ఎంత జ్ఞానం దేవుడిచ్చాడు. ఎంత ఆసక్తిని బట్టి వాళ్ళు ఎంతలా చేస్తున్నారు. బెరయ సంఘస్థుల వలె మనం ఉందుము గాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా! బెరయ సంఘం వలె ఈ యొక్క సార్వత్రిక సంఘ సభ్యులందరూ కూడా వాక్యములో ఎదుగుదురు గాక, ఆత్మీయంగా బలపడుదురు గాక. హల్లెలూయా! ఆమేన్. దేవుని ఆమేన్. స్తోత్రం, హల్లెలూయా! కాబట్టి మనము బెరయ సంఘ బిడ్డల వలె ప్రతి దినం కూడా ఆత్మీయంగా ఎదుగుతున్నాము అంటే, ఎదగాలి అంటే ఈ యొక్క లక్షణాలు మనలో కూడా ఉండాలండి. ఏంటంటే, ఈ తన కుమారుని ఎట్లా శిక్షించానో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షిస్తున్నాడు. లేదా నిన్ను బలపరుస్తున్నాడు అని మనం నమ్మినప్పుడు. అలాగే పూర్వ దినాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అలాగే జ్ఞానము తెచ్చుకొని దీన్ని మనము మన కడవరి స్థితి వరకు యోచించుకొని మనపూర్వకంగా మన హృదయాల్లో ఆ మాటలు పెట్టుకున్నప్పుడు మనం ఆత్మీయంగా బలపడతామండి. ఇంకో 2 మాటలున్నాయి, సరే జాగ్రత్తగా విందామమ్మా. ఓ 2వ సమూయేలు 12 అధ్యాయం 24 వచనం చదవమ్మా. 1వ సమూయేలు. తరువాత దావీదు తన భార్య అయిన బయర్షెబ ఓదార్చి ఆమె యొద్దకు పోయి ఆమెను కూడగా ఆమె ఒక కుమారుని కనెను. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టింది. చాలమ్మా, చాలు. ఇక్కడ దావీదు కోసం దేవుడు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఒక మందిరం కట్టబడాల. చెప్పండమ్మా. ఒక మందిరము కట్టబడాలి. ఆ మందిరం కట్టపడాలంటే దావీదు రక్తపాతము కలిగినటువంటి చెయ్యి. రక్తపాతాలు ఉన్నాయి అతని చేతి నిండా. ఎంతో మందికి యుద్ధాలు చేశాడు. ఎంతో మందిని ఖడ్గంతో మరి చంపినటువంటి సందర్భాలు ఉన్నాయి. దేవుని మందిరము చాలా పరిశుద్ధమైంది. దేవుని మందిరము చాలా విలువైంది. ఆ మందిరం కట్టాలి అంటే కొంత అర్హతలు ఉండాల, యోగ్యతలు ఉండాల. ఆ యోగ్యతలు ఎలా వస్తాయి అంటే, అతనికి ఆ యోగ్యతలు, మందిరం కట్టే యోగ్యతలు దేవుడు తీసుకోలేదు. ఎవరికి ఇచ్చాడు అంటే, దేవుడి యొక్క ప్రణాళికలో చూడండి, అతని కడుపున పుట్టిన కుమారుడే నా మందిరం కడతాడని దేవుడు భావించాడు. కాబట్టి సొలొమోనుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సొలొమోనుని ఏర్పాటు చేసుకుని అతని ద్వారా గొప్ప జ్ఞానం ఇచ్చాడంటండి. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం అంట భూలోకంలో ఎవ్వరికీ లేదంటండి. అంత గొప్ప జ్ఞానం ఇచ్చాడు. అందుకనే మనం ఎప్పుడు కూడా బైబిల్ చదువుతున్నప్పుడు ఈ విషయాలను గుర్తుపెట్టుకోవాలి. సొలొమోను 3 గ్రంథాలు రాశాడండి. సొలొమోను 3 గ్రంథాలు రాశాడు. ఏమిటి అంటే, చిన్నతనంలో ఉన్నప్పుడు, బాల్యంలో ఉన్నప్పుడు సామెతలు అనే గ్రంథం రాశాడు. ఎందుకు రాశాడు అంటే,
నాకు జ్ఞానం ఇచ్చాడు దేవుడు, ప్రపంచానికి జ్ఞానాన్ని పంచాలా, ఈ జ్ఞానం ప్రపంచానికి తెలియాలా అన్న ఉద్దేశంతో సామెతలు అనే గ్రంథాన్ని రాశాడని బైబిల్ చెప్తారు, బైబిల్ పండితులు చెప్తారు. అలాగే యవ్వన కాలంలో ఉన్నప్పుడు మరి పరమగీతాలు అనే గ్రంథం రాశాడండి. పరమగీతాలు అంతా కూడా చాలా మంది చదువుతున్నప్పుడు ఇది చాలా చాలా రాంగ్ రూట్ లో ఉంది, బూతు గ్రంథం కనబడతా ఉంది, ఇది చాలా తప్పు గ్రంథం ఇది అని వారికి తెలియక ఆ మాటలు మాట్లాడతారు. కానీ నిజానికి ఆ గ్రంథం యొక్క సారాంశం లేదా మూలాంశం ఏమిటంటే, వరుడైన యేసుక్రీస్తుకు వధువైన సంఘానికి మధ్యలో జరిగినటువంటి ఆత్మీయ సంబంధమే ఈ పరమగీతాలండి. పరమగీతాలు చదువుతున్నప్పుడు మనోనేత్రాలు తెరవబడి చదవాల. మనోనేత్రాలు ఆత్మీయ స్థితిలోకి వెళ్ళినప్పుడు అది అర్థమవుతాయి అన్నమాట, కాకపోతే మనకు అర్థం కావు. కాబట్టి యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఈ పరమగీతాలు అనే గ్రంథం రాశాడండి. తర్వాత కొంచెం వృద్ధాప్యంకి వచ్చేసిన తర్వాత ప్రసంగి అనే గ్రంథం రాశాడండి. ప్రసంగిలో ఏమంటారు తెలుసా మీకు? అంతా వ్యర్థము, సూర్యుని కింద జరిగేదంతా కూడా ఏటమ్మది వ్యర్థం 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 అని అంటున్నాడు. ఏం వ్యర్థం అంటే మానవుడు 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు బతుకుతాడు. ఈ 80 సంవత్సరాల మధ్య వయసులో అతడు సాధించే విషయాలు ఏమున్నాయి? తినటం, సంపాదించడం, లేదంటే ఆ హ్యాపీగా జీవించడం, అంతే, చనిపోవడమే. ఇంకా అంత తర్వాత తరాలకు ఏమైనా ఆస్తులు సమకూర్చడం, ఏదో అతను కొంచెం మంచి పేరు తెచ్చుకోవడం, అంతేకాని నిత్య జీవానికి వెళ్ళే మార్గం అతను కనుగొనకపోతే అంత వ్యర్థమే అని బైబిల్ చెప్తా ఉంది. అందుకని ప్రసంగి లాస్ట్ ని ఒక మాట అంటాడు, మానవ కోటికి విధి ఏంటంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడమే మానవ కోటికి విధి అని చెప్తాడు. చివరి మాట అండి అది. అంటే సొలొమోనును దేవుడు ఎలా ఎన్నుకున్నాడంటే, ఆత్మీయంగా బలపడాలంటే ఇతడు చేసేటువంటి కార్యాలు ఏంటంటే 3 కార్యాలు చూడండి. దేవుడు మీ కొరకు ఎన్ని అద్భుత కార్యాలు చేసినో అది మీరు తలంచుకోవాలని 1 సమూయేలు 12:24 దావీదును ఉద్దేశించి సొలొమోను పుట్టుతాడు, సొలొమోను ఒక మందిరం కడతాడు, అతనికి గొప్ప జ్ఞానాన్ని ఇస్తున్నాను అని చెప్తా ఉంటాడు. ఈ 3 గ్రంథాలు అతను రాశాడు. ఈ రోజున ఈ 3 గ్రంథాలు కూడా చదవాలా, చదివితే ఎన్నో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి అన్నమాట. చూడండి, ఈ రాసిన దీంతో పాటు మరి బైబిల్ గ్రంథంలో 127, 128 ఈ కీర్తనలో కూడా మరి సొలొమోను రాసినట్లుగా మరి కొంతమంది బైబిల్ పండితులు చెప్తా ఉంటారు. కాబట్టి అతను చెప్పిన మాట్లాడిన మనము గొప్ప కార్యాలు ఏం చేశాడో మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఇంకొక మాట ఉంది చూడండి అమ్మా, మన ప్రవర్తన గురించి ఆలోచించుకుంటే మనకు భక్తి ఏంటో లేదంటే ఆత్మీయంగా బలపడటం ఏంటో మనకు తెలుస్తుందంట. అలాగే మనుషుల పట్ల దైవ చిత్తం తలంచుకుంటే మనం ఆత్మీయంగా బలపడతాం. మనుషుల పట్ల దైవ చిత్తం ఏముంది? ఇప్పుడు మీకు మీ అబ్బాయిలు కానీ, మనవలు కానీ, మనవరాలు కానీ ఉంటారు. వాళ్ళు భవిష్యత్తులో ఏం కాబోతా ఉన్నారు, ఏం అవ్వాలి, ఏం అవుతారు అనేది ఎలా తెలుస్తుందంటే దైవ చిత్తాన్ని కనుగొనడంలోనే. వారు ఎలా భక్తి జీవితంలో ఎదుగుతారు, వాళ్ళు ఏ విధంగా మరి మందిరానికి వెళ్ళాలి, సండే స్కూల్లో పాఠాలు నేర్చుకోవాలి, అవి పెద్ద అయిన తర్వాత ఏ విధంగా తనకు ఉపయోగపడతాయి, అవన్నీ కూడా దైవ చిత్తానుసారంగా నడుస్తాయి. మనము భక్తిలో వారిని పెంచేటప్పుడు భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ దేవుని చిత్తం అంటే ఒకటి ఉంది, అది నెరవేర్చడానికి దేవుడి కృప చూపిస్తాడని వాక్యం తెలియజేస్తా ఉంది. అలాగే ప్రకృతి నేర్పే పాఠాలను చదివించుకోవాలంటాము. ప్రకృతి ఒక పాట చదవండి అమ్మ, మత్తయి సువార్త 8వ అధ్యాయము ఇదొక్క మాట చదవండి అమ్మ. 6వ అధ్యాయం 28వ చదవండి అమ్మ, మనం ముగిస్తాం, టైం అయిపోతుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 28వ ఒక్క మాట చదవండి. వస్త్రమును గూర్చి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగూ ఎదుగునో అలాగునే అడవి పువ్వులు ఎలాగూ ఎదుగునో ఆలోచించుడి, అవి కష్టపడవు, వడకవు. అయితే తన సమస్త వైభవమును కూడిన సొలొమోను సహితము వీటిని ఒకదానికొకటైనను అలంకరింపబడలేదు. చాలమ్మ. ఇక్కడ ఒక అద్భుతమైన మాట దేవుడు రాస్తా ఉన్నాడండి. ఏమిటంటే మనం ఆత్మీయంగా బలపడుతున్నాము, ఆత్మీయ స్థితిలోనికి వెళ్తున్నాము అంటే మనం కొన్ని విషయాలు మన హృదయంలో పెట్టుకోవాలా. బైబిల్లో ఉంది కదండి, ఏమిటంటే ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, అవి కోయవు, గరిసెలలో దాసుకోవు, కానీ వాటికి ఆహారం ఇచ్చేవాడు దేవుడే. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఆత్మీయంగా బలపడినట్లు లెక్క. ఎలా బలపడుతున్నాం అంటే
అన్నీ కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు దేవుడిస్తేనే మనం బతకాలా, మనం సంపాదించుకున్నాం కదా, మనం కలిగి ఉన్నాయి కదా, వీటి ద్వారా మనం సంతృప్తి చెందుతున్నాం కదా అనుకున్నప్పుడు ఆత్మీయతలోకి వెళ్ళలేనట్టు లెక్క అన్నమాట. ఆత్మీయ స్థితిలోకి ఎప్పుడు వెళ్తాడు అంటే, ఒకసారి ప్రకృతిలో జరిగే సన్నివేశాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రకృతిలో ఇందాక మనం చదువుకున్నాం. ఆ పువ్వు ఎలాగైతే పరిమళిస్తదో సొలొమోన్ రాశాడండి అవన్నీ కూడా. సొలొమోన్ ఎన్ని శాస్త్రాలు రాశాడంటే, వృక్ష శాస్త్రం రాశాడు, మానవ శాస్త్రం రాశాడు, ఇంకా ఎన్నో శాస్త్రాలు రాశాడు. నేటి దినం కూడా మరి పుస్తకాలలో పాఠ్య పుస్తకాలు అవి ప్రింట్ అయి ఉంటాయన్నమాట. అవన్నీ కూడా ప్రకృతిలో జరిగే సన్నివేశాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు మనం ఎదుగుతున్నామని అర్థం. ఎందుకంటే సృష్టికర్త అయిన సర్వాన్ని నోటి మాట చేత సృష్టించినటువంటి సృష్టికర్త మరి సృష్టి మీద కూడా అధికారం ఉందని. అందుకే అన్ని కూడా ఆయన మాట వింటున్నాయండి. ఈరోజు చూడండి, ఆకాశం ఆయన మాట వింటా ఉంది, భూమి ఆయన మాట వింటా ఉంది, ప్రకృతి అంతా కూడా పంచ భూతాలు అని 5 ఉన్నాయండి. 5 కూడా మరి దేవుని మాట వింటా ఉన్నాయి. ప్రకృతి అంటే 5 అండి. 5 పంచభూతాలు. 1 ఆకాశము, 2 భూమి, 3 నిప్పు అంటే అంటే అగ్ని, తర్వాత నీరు, తర్వాత గాలి. ఇవన్నీ కూడా దేవుని మాట వింటా ఉన్నాయి. ప్రకృతి అంతా కూడా ఎవరి మాట వింటున్నాయమ్మా? దేవుని మాట వింటా ఉన్నాయి. దేవుడు ఆకాశంలో నుండి అంటాడు, మెరుపులు పుట్టించు అంటాడు. అంతే, ఆకాశం నిండా మెరుపులు వచ్చేస్తా ఉంటాయి. ప్రజలందరూ కూడా భయాందోళనకు గురైపోతా ఉంటారు. తర్వాత ఆకాశంలో నుండి ఒకసారి వర్షం వెళ్ళు అంటాడు, వర్షం వచ్చేస్తుంది. తర్వాత ప్రజలు నా మాట వింటలేదు, తుఫాను నువ్వు వెళ్ళు అంటాడు. అంతే, తుఫాను, భయంకరమైన తుఫాను, అలలతో కూడినటువంటి తుఫాను వచ్చేస్తా ఉంటది. తర్వాత గాలి నువ్వు వెళ్ళు అంటాడు, దేవుడు ఆజ్ఞాపిస్తాడు అనమాట, గాలి వచ్చేస్తుంది. ఒక్కోసారి చూడండి, అగ్ని పర్వతాలు బద్దలైపోతా ఉంటాయి. అగ్ని కూడా ఆకాశంలో నుండి వస్తుంది అంటండి. అగ్ని కూడా చాలా చోట్ల ప్రబలిస్తుంది అనమాట. ఇవన్నీ కూడా దేవుని మాటలు వింటా ఉన్నాయి. మనుషుడు కూడా దేవుని మాట వినాలి. ఓ సందర్భంలో నేను సముద్రం కొట్టుకెళ్ళి సువార్తకెళ్ళి ఒక వాక్యం చెప్పాను, ఇప్పుడు జ్ఞాపకం వస్తా ఉంది. అది ఏమిటంటే, అక్కడ ఒక మాట ఉంటదండి, సముద్రము పొంగి పొరలకుండా ఉండటానికి, నీరు ప్రజల మీదకి రాకుండా ఉండడానికి సముద్రపు హద్దులను నియమించేటంటే దేవుడు. సముద్రపు హద్దులు నియమించేటంటే ఇసుకను దెమ్మలుగా పెట్టాడంటండి. ఇసుకను అక్కడ ఉండు అని చెప్తాడు. తర్వాత అంటాడు, నీరు నువ్వు పైకి రాకుండా అక్కడ సరిహద్దులుగా ఉండు అంటాడు. పెద్ద పెద్ద రాళ్ళు నువ్వు అక్కడ ఉండు అంటాడు. సముద్రం ఎంత ఘోషించినా కానీ ప్రజల మీదకి ఆ యొక్క నీరు రాకుండా దేవుడు అడ్డు పెడతాడు అనమాట. ఇది మనుషుల మీద ప్రేమ, దేవుని యొక్క ప్రేమ మనుషుల మీద ఉంది కనుక మనుషులు చచ్చిపోవటం లేదు, చనిపోవటం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి మనం ఆత్మీయంగా బలపడుతున్నాము అంటే ప్రకృతి కూడా మనకు పాఠం నేర్పిస్తుందని తలంచాలన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనం మనసులో పెట్టుకుందాం. క్రీస్తు యొక్క నిత్యమైన జీవంలోనికి తలంచుకోవాలి. నిత్యము మనం అక్కడ ఉండాల. నిత్యం కూడా అక్కడ ఉంటే మనం మన మధ్యలో ఎప్పుడు కూడా నిత్య జీవంలోకి మనం వెళ్ళాలా. నరకంలో తప్పించుకొని అక్కడికి వెళ్తున్నామని మనం భావించుకున్నప్పుడు ఆత్మీయంగా మనం ఎదుగుతున్నట్టు లెక్క వస్తుంది. అలాగే దేవుడు అంగీకరించే విధముగా జీవించాలి మనం. దేవుడు మనం ఏ విధంగా జీవిస్తాను ఇష్టపడతాడు. ఇందుకో పాట, నిన్ను బట్టి కదా నా నామం అన్య జనుల మధ్యలో దూషించబడతా ఉందని వాక్యం తెలియజేస్తాం. మనం ఎప్పుడు కూడా దేవుని మాటను దోషను గురి చేసే విధంగా ఉంటే మనం ఆత్మీయంగా ఎదగలేము. ఎప్పుడు కూడా దేవుడి నామాన్ని మహిమపరచాలా, మనం తగ్గి ఉండాలా. ఆయన నామాన్ని హెచ్చించాలా, మనకు మనం తగ్గించుకోవాలి. అప్పుడే మనం ఆత్మీయంగా ఎదుగుతున్నామని అర్థం. తర్వాత ఈ అభివృద్ధి అందరికీ తెలిసే విధంగా కనబడే నిమిత్తము వీటిని అనుసరించాలా. ఏంటంటే వీటి నుండి సాధన చేసుకోవాలి. భక్తి విషయంలో మనం సాధన చేసుకోవాలి. ఇంకా చూడండి, అన్యులు ఉంటారు, వారు భక్తి ఎలా చేస్తున్నారంటే చాలా 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 భయము భక్తి చేస్తారు. అప్పుడు వాళ్ళు భయం భక్తి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆత్మీయంగా ఎదుగుతున్నామని అనుకుంటారు. కానీ మనకిచ్చినటువంటి ఆయుధం బైబిలు, ప్రార్థన, విశ్వాసము, అలాగే ఇంకా బలమైనటువంటి విశ్వాసం మనం ఎదిగేవారుగా ఉందాం. చివరికి 3 మాటలు చెప్పి ముగిస్తాను. ఏమిటంటే 3 మాటలు, మనం ఆత్మీయంగా ఎదుగుతున్నాము లేదా ఆత్మీయంగా బలపడుతున్నాము అంటే 3 మాటలు మనం గుర్తు చేసుకోవాలి. 1 ప్రార్థన, 2ది వాక్యము, 3ది విశ్వాసము. ప్రార్థన ఒక కన్ను అయితే వాక్యము 2వ కన్ను ఉంది. ఈ 2 కళ్ళు బాగా కనబడితేనే మన సృష్టిని చూస్తాం, ఎక్కడికైనా వెళ్తాం. ఆత్మీయంగా ఎదుగుతున్నాము అంటే ఈ 2 తప్పనిసరిగా మన జీవితాల్లో మరి ఉండాలా. ఎప్పుడు నిశ్చయం కూడా మన మరణ పర్యాంతం వరకు కూడా అది అలా ఉండాలి. దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్కాలం అంతా కూడా అలా ఉండాలి.
అలాగే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యమని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి విశ్వాసం కలిగి ఉందాం. విశ్వాసం దేనితో పోల్చాడంటే వెన్నెముకతో పోల్చాడండి. వెన్నెముక ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మనిషి అంత మరి ఎదగలుగుతాడు, నడవగలుగుతాడు. కాబట్టి ఆత్మీయంగా మనం ఎదిగేవారుగా ఉందాం. ఈ 3 విషయాల్లో మన జీవకాలంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంకా బలపడాలని కోరుకుంటూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. వందనాలండి పాస్టర్ గారు. ఆశీర్వాదం అయ్య గారు, వందనాలు. మంచి వాక్యం వినిపించారు అయ్య గారు. మరి ఆత్మీయంగా ఎలా ఉండాలో అన్ని చక్కగా వివరించిన ఆశీర్వాదం అయ్య గారికి, మళ్ళీ లాస్ట్ లో ఏమో అందరికి ప్రార్థన ఉండాలని, అలాగే వాక్యం, విశ్వాసం, ఈ 3 ఉంటేనే ఆత్మీయంగా ఎదగబడతామని చక్కగా వివరించిన ఆశీర్వాదం అయ్య గారికి వందనాలండి. వందనాలు, చక్కగా వివరించారండి. ప్రార్థన చేసుకుందామండి. ఎట్రబాబు గారు, సత్యనారాయణ గారు, సత్యనారాయణ గారు, సత్యనారాయణ గారు, సార్ ఎట్రబాబు గారు ప్రార్థన ఎట్రబాబు గారు వందనాలమ్మా. వందనాలండి. వాక్య నిమిత్తం ప్రార్థన చేయండి. ఆశీర్వాదం గారు ఆశీర్వాదిస్తారు. అలాగేనమ్మా, అలాగే తప్పకుండా. చక్కగా మరి విశ్వాసం గురించి అలాగే అనేకమైన అంశాల కోసం మరి చెప్పడం జరిగింది. పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నామండి. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా నా రాజు యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీ ఘనమైన మనకి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి నా రాజు యేసయ్య, ఉదయం నుంచి తండ్రి నాయన స్తుతించి నేను గణపరిచి నాయన, ఇదిగో తండ్రి నా రాజు యేసయ్య, అనేకమైన అంశాలతో తండ్రి నాయన మరి ప్రార్థన చేస్తూ ఉన్నాం అయ్యా. ఇవన్నీ ప్రార్థనలన్నీ ఆలకిస్తున్నారని నాయన మేము నమ్ముచి ఉన్నామయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, పాటల్లో తోడుగా ఉన్నారు, ఆరాధనలో మా నాయన తోడుగా ఉన్నారు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా పరిశుద్ధ ఆత్మదేవ, వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. ఇదిగో తండ్రి నా రాజు యేసయ్య, మరొకసారి నాయన చేసిన ప్రతి ప్రార్థన నాయన ప్రతిఫలం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే తండ్రి నా రాజు, ఈ రోజు తండ్రి నాయన అనేకమైన కార్యక్రమాల్లో తండ్రి నాయన మరి తండ్రి జూమ్లో తండ్రి అనేకమైన బిడ్డలు తండ్రి కొత్త వాళ్ళు కూడా రావచ్చున్నారు తండ్రి నాయన. వారందరినీ దీవించి పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి చెప్పబడిన వాక్యాన్ని దీవించండి. నీ దాసులు చేస్తున్న పరిచయం దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఇక నీ దాసులు చేస్తున్న నాయన పరిచయని దీవించండి, సంఘాన్ని అభివృద్ధి చేయమని ప్రార్థన చేస్తూ తండ్రి నాయన, ఇదిగో తండ్రి నా రాజు యేసయ్య, ప్రతి దాసులు తండ్రి నాయన, నీ సేవకులు ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడాలయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు. అవును తండ్రి, విశ్వాసమే జీవితం. విశ్వాసంతో తండ్రి నాయన మేము కొనసాగాలి, విశ్వాసంతో మేము ప్రార్థన చేయాలి, విశ్వాసంతో మేము అందరం ముందుకు కొనసాగాలని తండ్రి నాయన సెలవిచ్చి ఉన్నారు తండ్రి. విశ్వాసమైనది తండ్రి నాయన ప్రతి విషయంలో తండ్రి నాయన భక్తిని పెంచుతుంది తండ్రి నాయన. అటు రీతిగా తండ్రి మా బిడ్డ నాయన మేమందరము తండ్రి మేము తోడుకుని తండ్రి నాయన ప్రభు ప్రతి ప్రార్థనలో ప్రతిఫలం దయచేయమని ప్రార్థన చేస్తూ నాయన చెప్పబడిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి నడిపించమని, జూములో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ పేరు పేరున నిండైన ఆశీర్వాదంతో కుమ్మరించమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన చేసుకుంటాం. తండ్రి అయిన దేవుని ప్రేమ, చేయండి అయ్య గారు. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము ప్రతిరోజు సార్వత్రిక సంఘం గ్రూపులోకి వచ్చి దేవుని మహిమపరిచి దేవుని ఆరాధిస్తున్న ప్రియ బిడ్డలందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. 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 చెప్పండి అమ్మా. వందనాలు అయ్యారు. వందనాలమ్మా, వందనాలు, తప్పనిసరిగా వందనాలు.